పోచారం డివిజన్ సంస్కృతి టౌన్షిప్ వెంకటేశ్వర దేవాలయ చైర్మన్ గా మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి ఎన్నికయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలరెడ్డిని కాలనీ వాసులు ప్రముఖులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళతామని చైర్మన్ పాలక మండలి చెప్పారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నికైనందుకు రాజేశ్వరి అనే నేను శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యురాలిగా ఎన్నికైనందుకు నేను సుష్మితా కుమారి జమున శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి. అందరికీ నమస్కారం. ఈరోజు మా గత కొత్త 10 days కింద మాకు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ సందర్భంలో నేను ఈ విజయం సాధించాను టెంపుల్కి. ఈ సందర్భంలో ఈరోజు ప్రమాణ స్వీకార సందర్భంగా ఇచ్చేసినటువంటి కాలనీవాసులు చుట్టుముడి గ్రామ ప్రజలందరూ కూడా నా పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఏవైతే బ్రోచాలు ఇచ్చినామో అవి తప్పకుండా నెరవేరుస్తాము. మేము టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము. మేము మా పాలక మండలి కూడా సభ్యులందరూ కూడా తప్పకుండా కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యురాలిగా ఎన్నికైనందుకు శ్రీగిరి వెంకటేశ్వర స్వామి రవిప్రసాద్ సిహెచ్ అనే నేను శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యునిగా ఎన్నికైనందుకు రాజేశ్వరి అనే నేను శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యురాలిగా ఎన్నికైనందుకు. కాకినాడ జిల్లా జగంపేటలో కాపు సంఘ నాయకులను పోలీసులు